హాయ్ ఫ్రెండ్స్. హలో, హౌ ఆర్ యూ? మొదటగా నా యూట్యూబ్ ఛానల్కి మీరు కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఒక మంచి మంచి కంటెంట్స్ మనము ముందుకు తీసుకొస్తూ మనము అందరికి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఏంటంటే ఇవాల్టి టాపిక్ వచ్చేసి నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి ఎట్ ద రేట్ లైఫ్ ఆఫ్ పుదరి నరసింహులు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒకటి మనం ముఖ్యంగా మాట్లాడుకునే ఇవాళ కాంటెంట్ ఏంటంటే విదేశాలకు బయలుదేరే విషయంలో మోసాలు, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మోసాలు జరగకుండా మనం ఏ విధంగా ఫాలో కావాలి, ఎవరిని సంప్రదించాలి, ఎవరైనా ఖచ్చితమైన పంపించే వ్యక్తి ఎవరు, ఎంతవరకు వాళ్ళు కరెక్టు, వాళ్ళు మనము ఏం చేస్తున్నది తప్ప, అది మన రైటా, ఏ విధంగా నమ్మొచ్చు, నమ్మకూడదు అనే విషయంలో కొంచెం మాట్లాడుకుందాం. అయితే మొదటగా మనము ఎంచుకునే ఏజెంట్ ఎవరైతే ఉన్నారో, కన్సల్టెంట్ కానీ ఏజెంట్ కానీ ఎంచుకున్న వ్యక్తిని మనము సరైన పర్సనా కాదా, ఇంతకుముందు ఎవరిని పంపించాడు, ఎందరిని పంపించాడు, దేని విషయంలో పంపిస్తున్నాడు, ఎంతవరకు మనకు పంపించే విషయంలో ఎంతవరకు కరెక్ట్ ఉంది అన్నది దాని విషయంలో తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా ఇప్పుడు న్యూజిలాండ్ కానీ, జర్మనీ కానీ, ఇంకా వేరే వేరే కంట్రీలు ఏవైనా సరే, ఈ అరేబియన్ కంట్రీలు కానీ ఏవైనా సరే, ఈ కంట్రీలలో వెళ్ళేటప్పుడు చాలామంది ఏజెంట్లు కానీ, కన్సల్టెంట్ వాళ్ళు కానీ చాలామంది ముందుగానే వట్టిగా ఆలోచన వాళ్ళ వాళ్ళకు లోపల ఒక చిన్న ఏది మంచి ఒక సాఫ్ట్ కాంటెంట్తో ముందుకెళ్తారు. వెళ్ళిపోవాలా, అయిపోతుంది, మేము డబ్బులు సంపాదించుకుందాం అన్న ఆలోచనతోనే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ డేట్ లేదా లేకపోతే ఏదో పాస్పోర్ట్ తీసుకుంటారు. పాస్పోర్ట్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఫస్ట్ డబ్బులు అడుగుతారు, ఎంతో కొంత అమౌంట్. అలాంటివి ఏం జరగకుండా ఫస్ట్ పాస్పోర్ట్ ఇచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలి, ఇంటర్వ్యూ ఏదన్నా ఉంటే ఇంటర్వ్యూకి అటెండ్ చేయాలి. ఇంటర్వ్యూకి అటెండ్ అయిన తర్వాత ఇంటర్వ్యూలో పాస్ అయినామా కాలేదా, ఇంకోటి ఇంటర్వ్యూలో పాస్ అయితే ఆఫర్ లెటర్ వచ్చిందా, ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత కూడా మనము అది ఎంతవరకు మనకు వీళ్ళు ఇక్కడ తయారు చేసిందా లేకపోతే అక్కడ నుంచే వచ్చిందా అన్నది కూడా గుర్తించాలి. ఎలా గుర్తించాలంటే అప్పుడు వీసా అనేది వస్తుంది. ఆ వీసాని కూడా మనం చెక్ చేసుకోవాలి. ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే, ఏ దేశం వీసా అయితే వస్తుందో ఆ దేశానికి సంబంధించిన, ఆ వీసాకు సంబంధించిన, ఆ కంపెనీకి సంబంధించిన మీకు శాలరీ, ఆ కంపెనీలో పని, మీకు అక్కడ ఎన్ని దినాల పని, 2 సంవత్సరాల, సంవత్సరమా, రోజుకు ఎన్ని గంటలు పని చేయడము, మళ్ళా అందులోనే భోజన వసతి ప్లస్ రూము ఉండడానికి అకామిడేషన్ ఇవి ఉన్నాయా, లేకపోతే మీరు మాట్లాడుకున్న దాని ప్రకారం ఉన్నాయా, లేకపోతే వేరే విధంగా ఉన్నాయా అని తెలుసుకోవాలనుకుంటే మనం ఏం చేయాలంటే, ముందుగా వాళ్ళ ఏదైతే కంపెనీ ఉంటుంది కదా, ఆ కంపెనీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్లో మనం ఏం చేయాలి, అప్పుడు మనకు వచ్చిన వీసా ఏదైతే ఉందో దాన్ని మనము అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేయాలి. చెక్ చేస్తే ఏమైపోతుందంటే, దాంట్లో మీ పాస్పోర్ట్ నెంబరు అండ్ మీ వీసా ఐడి నెంబర్ కొట్టగానే దాంట్లో పూర్తి మీ డీటెయిల్స్ వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత మనకు అప్పుడేమనిపిస్తుంది, ఒక నమ్మకం అనేది కలుగుతుంది. ఇది ఓకే, పర్వాలేదు, అతను చెప్పినట్టుగా శాలరీ ఉంది, అకామిడేషన్ ఉన్నది, కంపెనీ సేమ్, ఇదే దేశం, ఓకే. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మనము అతనికి పేమెంట్ చేయాలా. ఆ పేమెంట్ కూడా ఎప్పుడు, మనకు ఏదైతే మనం వెళ్ళే ముందు మనం పాస్పోర్ట్ ఇచ్చాం కదా, దాని మీద ఎంబెస్సీ
ఎంబసీ ఏ దేశం అయితే వెళ్తాడో ఆ దేశంకి సంబంధించిన ఎంబసీ నుంచి స్టాంపింగ్ అయిన తర్వాత అప్పుడు మనము ఎంచుకోవాలి. మనం డబ్బులు ఇవ్వడానికి ముందుకు పోవాలి. దాని మీద ఆ దేశానికి సంబంధించింది స్టాంపింగ్ అవుతుంది ఎంబసీ నుంచి. అప్పుడు మనం డబ్బులు కట్టడానికి ముందుకు వెళ్ళాలి. అయితే డబ్బులు కట్టే టైంలో కూడా అతనితోని కొన్ని చిన్న అగ్రిమెంట్లు కానీ ఏదైనా కానీ ఒక ఇద్దరు ముగ్గురితోని మనము షూరిటీ టైపు ఉంచుకోవాలి. ఎందుకంటే పోయిన తర్వాత ఈ కంపెనీలు కూడా చాలామంది ఏం చేస్తున్నాయంటే ఇక్కడి నుంచి తీసుకుంటున్నాయి. తీసుకున్న తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాయంటే వాళ్ళొక ప్రాబ్లం క్రియేట్ అవుతున్నది. వాళ్ళకు మంచిగా నడకనో మరి ఇంకా ఏదో ప్రాబ్లం అయ్యో ఏదో క్రియేట్ చేసేసి కంపెనీ స్థితిగతులు మంచిగా లేకపోతే అప్పుడు ఏమవుతుంది, అప్పుడు పంపించేస్తుంది. పంపిస్తే మనం ఇప్పుడు డబ్బులు ఇక్కడ కడతాం, మనం నష్టపోతాం. అలా జరగకుండా ముందే ఒక నలుగురిని రేపు ఏమన్నా జరిగినా కానీ నా బాధ్యతనే. 2 సంవత్సరాల వరకు ఏదైతే మీరు వీసా ఇష్యూ ఇచ్చిర్రో ఆ 2 సంవత్సరాల వరకు మాకు క్లారిటీగా మాకు ఖచ్చితంగా దానికి మీరు మా నమ్మకం సంబంధించిన మాకు ఒక అగ్రిమెంట్ లాంటిది కానీ ఇంకేదైనా మాట్లాడుకోవడం లాంటిది ఏమైనా చేయాలి. తర్వాత అప్పుడు మీరు మన టికెట్ ఏదైతే మనం పంపించడానికి ఎయిర్ టికెట్ ఉంటుంది కదా, ఫ్లైట్ టికెట్ కూడా కన్ఫర్మ్ చేసిన తర్వాత అప్పుడు ఓకే అయితే మరి మనం ఎక్కడి నుంచి వెళ్తున్నామో, హైదరాబాద్ నుంచి వెళ్తున్నామా, ముంబై నుంచి వెళ్తున్నామా, ఢిల్లీ నుంచి వెళ్తున్నామా అన్నది కూడా మన కన్ఫర్మేషన్ వస్తుంది. అయితే దాంట్లో వెళ్ళిన తర్వాత మనకు అక్కడ సరైన వర్క్ ఉందా, పోయిన దగ్గర అదే వర్క్ చేపిస్తున్నారా, వేరే వర్క్ చేపిస్తున్నారా అన్నది కూడా మనము వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇన్ఫర్మేషన్ మనం వాళ్ళకి ఇవ్వాలి. ఒకవేళ లేనట్టయితే ఇతనికి పూర్తి అమౌంట్ మనం చెల్లించకూడదు. ముందే అక్కడ వెళ్ళిన తర్వాత ఆ అమౌంట్కి సంబంధించి మళ్ళీ డబ్బులు పేమెంట్ చేయమని చెప్పేసి ఇతను అడుగుతాడు. అక్కడ వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, తెలుసుకున్న తర్వాత ఓకే అని చెప్పిన తర్వాత అంత వర్క్ మంచిగానే ఉన్నది అని తెలుసుకున్న తర్వాతనే అప్పుడు మనం డబ్బులు పేమెంట్ చేయాలి. అయితేనే మనము ఇటువంటి మోసపూరితమైన సమాజంలో ఇప్పుడు చాలామంది ఏజెంట్లు పుట్టుకొస్తున్నారు, కన్సల్టెన్సీలు పుట్టుకొస్తున్నాయి. చాలా అందరికీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఒకటే, 1కి 2 సార్లు వీసా నిజమేనా, అది అధికారికంగా కంపెనీ ఇష్యూ చేసిన వీసానేనా, అయితే ఓకే ఆ వీసాని చెక్ చేసుకోవాలి. ఆ దేశానికి సంబంధించి ఆ కంపెనీకి సంబంధించిన ఏదైతే వీసా వచ్చిందో అఫీషియల్ అంటే దానికి సంబంధించిన ఆ దేశానికి సంబంధించిన నిజమైన వెబ్సైట్లో చెక్ చేసుకుంటే మన పాస్పోర్ట్ నంబరు ప్లస్ ఈ వీసా వచ్చి ఈ వీసా కానీ వచ్చి ఏదైతే ఉంటుందో దాని ఐడి నెంబర్ కొడితే టోటల్ ఖాళీ పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేసినా కానీ వచ్చేస్తుంది. అప్పుడు మనకు ఈ వీసా ఓకే. రాలేదనుకో అది మనకు దాంట్లో అఫీషియల్ వెబ్సైట్లో చూపించకపోతే అది కరెక్ట్ కాదు అని మనం నిర్ధారణ చేసుకోవాలి. చూపించిందంటే అప్పుడు మనము నమ్మకంతో మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇట్లాంటి మంచి వీడియోలు చేస్తాను. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోలు మంచి కంటెంట్లో చేస్తాను నేను. ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చాలామందికి చాలా జనాలు చాలా మోసపోయారు, చాలా రకాలుగా బాధలు పడ్డారు. నేను ఆడబెట్టిన డబ్బులు రాలేవు, వాడు ఇస్తలేడు, చేస్తలేడు, ఇవన్నీ కథలు చాలామంది ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ఇవి. ఎవరిని ఏ విధంగా నమ్మాలి, పేమెంట్ ఎట్లా చేయాలి, ఇదన్నీ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నమ్మకం అనేది ఎవ్వరి మీద ఉండదు. ఎందుకంటే డబ్బులే మనిషిని మొత్తం ఇది చేస్తాయి. కాబట్టి మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఏదైతే పని చేసుకుంటున్నామో దాని విషయంలో క్లుప్తంగా తెలుసుకొని మనం పేమెంట్ విషయంలో జాగ్రత్త ఉండాలి. మోసపోకుండా ఉండడానికి ఇది ఒక మంచి వీడియో అనుకుంటున్నా ఫ్రెండ్స్. అందరూ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.